యాదవ్ సామాజిక వర్గంలో ఇటు కేసీఆర్ గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా కావచ్చు, అంటే నాకు తెలిసినంత వరకు యాదవ్ సామాజిక వర్గానికి డెఫినెట్ గా ఒక మంత్రి పదవి కావచ్చు, ఇంకేదో దానికన్నా పెద్ద పోస్టే ఇచ్చారు. సో బీర్ల ఐలే యాదవ్ గారు ఒక్కరే ఉన్నారు, నాకు తెలిసి మీరు ఒక్కరే ఉన్నారు అనుకుంటా. సో మీకు డెఫినెట్ గా ఇస్తారని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే అక్కడ కూడా బీసీలకు కావచ్చు యాదవ్ సోదరులకు హ్యాండ్ ఇస్తారు అనుకోవచ్చు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేస్తాడు. మొన్న కూడా ఎంపీ గెలిచిన తర్వాత మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ తీసుకుపోయినప్పుడు గంట 2 గంటలు మాతో మాట్లాడండి. ఓకే, మనం కూడా బీసీలకు పెద్దపీట వేయాలి, ఇంకా బీసీలకు అన్ని విధాల అభివృద్ధి చేయాలి. మీరు మీ నియోజకవర్గాల్లో కూడా చిన్న చితకాబా ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు మండల పార్టీ కంచెల్లో, బ్లాక్ అధ్యక్షుల కంచెలు, లేకపోతే మార్కెట్ కమిటీ కానీ బీసీలకు పెద్దపీట వేయండి. ఓబీసీలను మనం పెద్దగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఓబీసీలకు పెద్దపీట వేయాలని మాతో చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి. ఓబీసీలకు పెద్దపీట వేస్తాడు, ఖచ్చితంగా రేపు మంత్రివర్గంలో ఇద్దరికి బీసీలకు అవకాశం ఇస్తాడు. ఆయన ఈక్వేషన్ బట్టి కులాల ఈక్వేషన్ చూస్తాడు. ఎలా మాకు 4 విప్పించారంటే ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి, అందులో 300 అంటే మా గౌరవ ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా కులం ఈక్వేషన్, క్యాస్ట్ ఈక్వేషన్, ఇక్కడ పరిస్థితులు అన్ని కులాలను కలుపుకొని ముందుకు పోయేటట్టు ఉంది. కాబట్టి మంత్రి గారు బీసీ విషయంలో తప్పులు చేసినాయి, అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో చెప్పారు. అట్లీస్ట్ అప్పుడు వర్కౌట్ కాలేదు, ఎంపీలో అయినా సరే మేము పెద్దపీట వేస్తామన్నారు. సో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనే కూడా మాట తప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మాట మీద మాట ఏం తప్పలే, కానీ ఒకటి ఎటువంటి అంటే అక్కడ ఈక్వేషన్ బట్టి పరిస్థితుల ప్రభావంతో కొంత ఏమైనా అటు ఇటు కావచ్చు. గౌరవ ముఖ్యమంత్రి మాత్రం ఆయన మాట అనడు, మాట అంటే తప్పడు. నిజంగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది మీకు? 100%. 100%. గౌరవ ముఖ్యమంత్రి మాట అన్నాడంటే, ఆయన నోటి నుంచి మాట వెళ్ళిందంటే రైఫిల్కి వెళ్ళి బుల్లెట్ బయటకు వెళ్ళినట్టే అని. అట్లా అంటే December 9 ఆగస్టు రుణమాఫీ ఏం కావాలి? పరిస్థితులు మేమేమనుకున్నాము గవర్నమెంట్ రాకుందుకు, మేము అధికారంలోకి వచ్చినాక చూస్తే పీకల్లోతు డెఫిసిట్ ఉంది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుంగదీసిండి. ఇలా ఏ స్కామ్, ఏ చూసినా స్కామే, గొర్రెల స్కామే, కాళేశ్వరం స్కామ్, ప్రతి విషయంలో స్కామ్ ఉంది. ఇవాళ చూడండి, గొర్రెల స్కామ్లో 700 కోట్ల స్కాము, ప్రతి దాంట్లో స్కాము. ఇప్పుడు ఏది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చూస్తున్నారు ఎంత భాగవతం ఉందో, ప్రతి దాంట్లో స్కామ్ ఉంది. అవన్నిటినీ సర్దిద్దుకుంటూ అవన్నీ చేసి పరిపాలన గాడిని పెట్టి ఇదివరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 20 నుంచి 25 రోజుల తారీఖు వరకు జీతాలు వచ్చేది. మా ప్రభుత్వం వచ్చినంత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ 1 తారీఖు 2 తారీఖు మన జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు సకాలంలో ఇస్తున్నాం. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా. మా గౌరవ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అర్హులందరికీ ఇస్తాడు. ఏనన్నా ఏ గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిండా? తూతు మంత్రంగా నియోజకవర్గానికి 10, 20 ఎక్కడో కట్టిండు. ఇప్పుడు మేము ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 3500 ఇండ్లు శాంక్షన్ చేసినాం. అంటే సుమారు ఒక గ్రామానికి 30 నుంచి 50 ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇంకోటి బీసీకి సంబంధించి కులగణన చేపడతాం మేము అధికారంలోకి రాగానే, బీసీ కులగణన అనేది మా మొదటి ఎజెండా అని చెప్పేసి అన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు. ఈరోజు బీసీ కులగణన చెయ్యండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా పోదాం అనుకుంటున్నారు మీరు? అంటే ప్రజల నుంచి బీసీలు ఏం అడగారు, ఇంకా మేము ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతా అంటే ఎట్లా సెట్ అవుతుంది? లేదు, బీసీల కులగణన ఖచ్చితంగా జరగాలని మన జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కృతజ్ఞత ఉన్నాడు. ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో దాని ప్రాసెస్ అవుతుంది. దాంట్లో ఏ రకంగా సిస్టమ్ పోతే బీసీలను ఎక్కువ గుర్తించవచ్చు, అవసరమైతే మొన్నటువంటి ఓటు బ్యాంక్ ఓటర్ లిస్ట్ ప్రకారం ఆయన బీసీ కులగణన చేసి, బీసీ కులగణన తర్వాత బీసీలకు పెద్దపీట వేసిన తర్వాతనే మళ్ళీ రేపు స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోవాలని ప్రభుత్వం నిర్ణయం. కేంద్రం నుంచి కూడా గౌరవ మా ఏఐసిసిలో ఉన్నటువంటి భావి ప్రధాని రాహుల్ గాంధీ కూడా బీసీలకు పెద్దపీట వేసి ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలని మేనిఫెస్టోలో పెట్టింది సెంట్రల్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తాం. బీసీ కులగణన అయిన తర్వాత రిజర్వేషన్ బీసీ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోతాం. పక్కా 100%. డౌటే లేదండి. చాలా పెద్ద ప్రాసెస్, అది ప్రాసెస్ అవుతుంది, చాలా పెద్ద యంత్రాంగం నడుస్తుంది, దాని మీద కసరత్తు అవుతుంది. ఏ రకంగా బీసీల కులగణన చేయాలి, ఏ రకంగా వాళ్ళ పర్సెంటేజ్ తీయాలనే దాని మీద కసరత్తు ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మొన్న కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓబీసీలకు పెద్దపీట వేసి బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనే ఒక నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. ఓకే అన్న, అయితే మీకు సంబంధించి పర్సనల్ గా మీరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీకి వెళ్ళొచ్చారు. ఇప్పటి వరకు కాలేజ్ చరిత్రలోనూ మీదే హైయెస్ట్. ఎంపీగా కూడా భారీ మెజార్టీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా కూడా మీరు చాలా కష్టపడ్డారు తీర్మానం మల్లన్న కోసం. తీర్మానం స్థానికుడు కదా, మా ఆలయ నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం మాదాపూర్ వాస్తుడు కాబట్టి ఎమ్మెల్సీ గతం నుంచి కూడా పోరాడిన వ్యక్తి, ప్రజా గొంతుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఉండే కేసీఆర్ ఏదైతే దూరాంకన పాలన, ఒక దొర పాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఎన్ని వందల కేసులు వేసినా
ప్రజల పక్షాన కొట్లాడిన వ్యక్తి కాబట్టి నిజంగా ప్రజలు బాగా ఆస్వాదించరు. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ కుట్ర చేసినా కానీ ఛేదించి ఆ కుట్రలు బయటపడ్డాడు తిరుమల.